హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఎప్పుడు దోశ పిండితో తిని బోర్ అనిపిస్తుందా? మరైతే ఇట్లా చేసుకోండి. ఈ పిండిలతోటి మంచి టేస్ట్ ఆరోగ్యానికి మంచిది. కప్పు శనగపిండి, కప్పు బియ్యపిండి, చిన్న కప్పు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, 2 స్పూన్ల ఉప్మా రవ్వ, కొత్తిమీర. వీటితో చేసుకుంటే దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే చేద్దాం. ఇంకా కూడా వేసేటివి ఉంటే చూపించుకుంటా వేస్తా చేసుకుందాం. మరి ఇప్పుడు ఈ బౌల్ తీసుకొని ఈ పిండి అయితే ఇందులో వేసుకోవాలి. అన్ని పిండిలు ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ బియ్య పిండి, శనగపిండి, అదే రవ్వ ఇందులో వేసుకోవాలి. ఈ మిర్చి పౌడరు వేసుకుందాము, ఒక 1/2 స్పూను. ఉప్పు వేసుకుందాము టేస్ట్కు తగినంత. జీలకర్ర వేసుకుందాము, ఒక 1/2 స్పూను. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి మంచిది, అన్నం మంచిగా జీర్ణం అవుతుంది. కొంచెం పసుపు కలర్కు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకుందాము. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. సన్నగా కట్ చేసుకొని తీసుకున్న కొత్తిమీర వేసుకుందాము. అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పిండి అయితే దోశ పిండి కంటే కొంచెం పలసగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది ఒక 10 నిమిషాలు నానాలి. ఈ రవ్వ ఈ పిండి అంతా కూడా నానేసరికి కొంచెం దోశ పిండి లాగా అవుతుంది. అందుకే కొంచెం లూజ్ కలుపుకోవాలి. ప్లీజ్ అండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళైతే చేసుకోండి. బెల్ అయితే నొక్కడం మర్చిపోకండి. మీరు లైక్ కూడా చేయండి. బెల్ నొక్కితే నేను చేసే వంటలు మీ అందరికి వస్తాయని మీ అందరికీ తెలుసు. మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగానైతే కలుపుకోవాలి. పిండి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు తీసుకుంటాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే ఈ పిండి నానింది. కలిపి చూసిరు కదా, కొంచెం చిక్కగా అయింది కదా. ఇప్పుడు నానినాక కొత్త వంటలు, పాత వంటలు చేస్తూనే ఉంటా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్ అండి. ఇప్పుడైతే దోశ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఇదంతా అప్లై చేసుకొని ఉల్లిపాయతో ఇప్పుడు దోశ వేసుకోవాలి. కొంచెం పలసగా వేసుకోవాలి. పలసగా వేసుకుంటే ఈ దోశ లావుగా అవుతుంది. ఎందుకంటే కొంచెము పొంగినట్టు అవుతుంది, లావుగా అవుతుంది. కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాం. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తింపి వేసుకోవాలి. ఇట్లనైతే తింపి వేసుకోవాలి. 2 సైడ్లు కలర్ అయితే సరిపోద్ది. దోశ అయితే ఇట్లుంటుంది. మీరు కూడా నచ్చితే ఒకసారి వేసుకొని చూడండి. తిన్నాక తెలుస్తుంది టేస్ట్ ఎట్లుందన్నది నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి కూడా వేసిన 3 అయినాయి. మూత తీసినాక పైన అయితే నూనె వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి.